మరొకసారి పిఎంసి డిజిటల్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం గురు పరంపర కార్యక్రమంలో 24 రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మన అందరి గురువు జగద్గురువు పత్రిజీ గారి గురువు పరమయోగి సదానంద యోగి గారి గురించి చెప్పడానికి ద్వారకానాథ్ గారు వచ్చారు. ద్వారకానాథ్ గారు మన పిరమిడ్ ప్రపంచానికి అందరికీ సుపరిచితులు. మన స్వర్ణమాల అమ్మ ఈ స్వయాన తమ్ముడు. సదానంద యోగి గారి జీవిత చరిత్ర విశేషాలను, వారి సాధనని, వారితో ఎన్నో సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు. వారి అనుభవాన్ని ఈ రోజు మనం ద్వారకానాథ్ సార్ ద్వారా తెలుసుకుందాము. సార్ పత్రిజీతో, పత్రి అమ్మతో ఆ అనుభవాలు కూడా అన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. ప్లీజ్ కంటిన్యూ సార్. ఆల్రెడీ ఎన్నోసార్లు మీకు చెప్పాను నేను మా వీడియోస్ కానీ పత్రిక గురించి కానీ ఇప్పుడు సో where do we start? అది ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ గ్రూప్ లో? ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 15 మంది వరకు కొత్త వాళ్ళు ఉంటారు సార్. యూట్యూబ్ లైవ్ లో కూడా చూస్తూ ఉంటారు. అచ్చా, ఓకే ఓకే. ఇప్పుడు అందరూ మెడిటేషన్ చేస్తారు ఇప్పుడు అండి? ఇప్పటి వరకు మెడిటేషన్ అండి. 5 నుంచి 6 వరకు మెడిటేషన్. సో కాసేపు వాళ్ళ అనుభవాలు విందాం మనం. అనుభవాలు ఏమో చెప్తే దాన్ని బట్టి మనం అక్కడికి పడది, ఇంకేం లేదు. ఏమన్నా ఉన్నారా చెప్పడానికి? ఉన్నారా ఎవరన్నా? అడుగుతాను సార్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం కదండి. సార్ చెప్పారు కదండి, ఎవరైనా మీ అనుభవాలు షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి, ఆ తర్వాత సార్ చెప్తానంటున్నారు. హ్యాండ్ రైజ్ చేయండి, పర్వాలేదు, ఎవరైనా కానీ హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. చిన్న అనుభవం ఆలోచించకండి, ఎటువంటి అనుభవమే. సో మీరు చాలా కొత్త వాళ్ళు చెప్పారు మా మేడము. సో మీరే షేర్ చేసుకోవాలి, షేర్ చేయండి, మనం విన్నాము. దాని తర్వాత దాన్ని బట్టి మనం గురుగారి నుంచి కానీ ప్రతి గురించి చెప్తాను నేను. ఉన్నారా ఎవరన్నా కొత్త వాళ్ళు? ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు సార్. అందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు. ఏమండి? అందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఓకే ఓకే. పత్రిక చెప్పినట్టు మనకి బిగినింగ్ లో స్టార్ట్ చేద్దాం మనం. ఆయన ఎప్పుడు అంటారు, ఎప్పుడు వచ్చాము అందరికి ఏ మీట్లో కానీ అంటారు ఆయన. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు ఆయన. దీంట్లో చాలా డెప్త్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చారంటే ఒక ఫ్రెండ్లా వస్తాం మనం అక్కడ ఆయన దగ్గరికి. ఒక ఫ్రెండ్లా వచ్చి మనం నేర్చుకుంటాం ఆయన దగ్గర. ఆనాపానసతి ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏమున్నాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం మెడిటేట్ చేసామంటే మనం అప్పుడు ఒక మాస్టర్ అవుతాం. అలా చేస్తూ ముందుకు వెళ్ళామంటే మనం ఒక గాడ్ అవుతాం. గాడ్ అంటే బేసికలీ మనకు తెలుసుకుంటాం మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని. దీంట్లో మనకి ఆనాపానసతి వల్ల బేసిక్ ఇది పతాంజలి వాళ్ళ 3వ యోగ సూత్ర. ఇది దీనివల్ల మనకి ఆనాపానసతి అవుతుంది. మన రైట్ నాస్ట్రిల్ ఈజ్ ఇడా నాడి, లెఫ్ట్ ఏమో పింగళ నాడి.
మామూలు జీవితంలో మనము 15 నిమిషాలు రైట్ వాడతాము, 10 నిమిషాలు లెఫ్ట్ వాడతాం. ఇది యూజువల్ లైఫ్లో మనం గాలి పీల్చుకునే పద్ధతి. ఓన్లీ మెడిటేషన్లోనే మనకి ఈ రెండు సైమల్టేనియస్గా పనిచేస్తాయి. ఇడనాడి పిగలాడి. ఇదేమో సూర్యుడు, ఇదేమో చంద్రుడు, హాట్ అండ్ కోల్డ్. ఎప్పుడైతే రెండు కలుస్తాయో మన లోపలికి వెళ్ళి, మన దేహంలోకి వెళ్ళి కొనాలి మనం మెడిటేషన్ చేశాక, అప్పుడు దాన్ని ఆ రెండు కలియకని దాన్ని మనం సుషుమ్నా అంటాం. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద మెడిటేషన్. అంటే ఎప్పుడైతే సుషుమ్నా కాదో మనం ముందుకు వెళ్ళలేము. సో ముందు మనం మెడిటేషన్ చేశాక కొన్నాళ్ళు అయ్యాక, మన బాడీ ప్రిపేర్ అయ్యాక, అది సుషుమ్నా అవుతుంది. బేసికలీ మనం ఏం చేస్తున్నామంటే, ఏదైతే మనం అన్కాన్షియస్గా చేస్తున్నామో లైఫ్లో, మనం గాలి పీలుస్తున్నాము కానీ దాని మీద ధ్యాస లేదు. అందుకోసం పత్రికలు ఏమన్నారంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. ఎప్పుడైతే మనం ధ్యాస పెడతామో శ్వాస మీద, అది గాలి కాస్త ప్రాణలా మారుతుంది. ప్రాణ అంటే ఎనర్జీ. ఎప్పుడైతే ఎనర్జీ మన బాడీలోకి వెళ్తుందో, అప్పుడు మన బాడీలో ఉన్నవన్నీ మెల్లిమెల్లిగా యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే యాక్టివేట్ అవ్వడం మొదలెడతాయో, ఎలాగైతే మనకి ఆకలేసినప్పుడు మనం భోజనం చేస్తామో, మన బాడీకి కావాల్సిన శక్తి వస్తుందో, అలాగే ఎప్పుడైతే మనం శ్వాసను ధ్యాస పెడతామో, ఆ శ్వాస ప్రాణ అవుతుంది. మనకి పంచ ప్రాణాలు ఉన్నాయి మన బాడీలో. ఫస్ట్ ప్రాణ వాడతామాట, దాన్ని వయాన అంటారు. వయాన అంటే బేసికలీ మన బాడీలోకి ఎనర్జీ ఎంటర్ అవుతుంది, బట్ అది బయటకు వెళ్తుంది అన్నమాట. లెఫ్ట్ బొటన నుంచి గాలి మన ప్రాణం అంటే ఎనర్జీ ఎంటర్ అవుతుంది. రైట్ బొటన నుంచి కాళ్ళ బొటల నుంచి బయటకు వెళ్తుంది అనమాట. సో మొత్తం ఎంటర్ అయ్యి బయటకు వెళ్తారు అనమాట. అది క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా. ఎప్పుడైతే మనకి ఎనర్జీ మన బాడీలో రావడం మొదలుతుంది, మెల్లిగా మన బాడీకి మన ఎనర్జీ రావడం మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే ఎనర్జీ రావడం మొదలవుతుందో, అప్పుడు మెల్లిగా మనకి మన బాడీలో ఉన్న నాడీస్ కానీ, మన చక్రాస్ కానీ, మన ఇంద్రియాస్ కానీ పంచడం మొదలెడతాయి అన్నమాట. ఇది ఆనాపాన సతి. శ్వాస మీద ధ్యాస పెట్టాక ఎప్పుడైతే మన బాడీ ఎనర్జీ అవుతుందో, అప్పుడు మనకి ఏమవుతుంది, నెక్స్ట్ స్టేజ్ అనమాట. అది ఆనాపాన సతి. ఆనా అపాన సతి కలియక, రెండు కలియక అనమాట. అప్పుడు సుషుమ్నా అవుతుంది. ఎప్పుడు సుషుమ్నా అవుతుందో, అప్పుడు ఈ రెండు కలిసి ఇంకొక మూడో ఎనర్జీ మన బాడీలో మొదలు. అది మెయిన్ ఎనర్జీ బాడీకి అన్నమాట. అది మన మెడిటేషన్ కానీ అండి, దేనికైనా అది పనికొచ్చే విధి అన్నమాట. అంతా ఏం చేస్తామంటే, మనం ఏమనుకుంటామంటే చాలా కష్టము, మెడిటేషన్ కష్టము, యాస్ట్రల్ బాడీలో తీసుకొచ్చి యాస్ట్రల్ ట్రావెలింగ్ కష్టము, ఇవంతా మనతో కావు అని అనుకుంటారు. కాదండి, ఇవన్నీ మనం చేస్తున్నాం, అన్కాన్షియస్గా చేస్తున్నాం. మనం అన్కాన్షియస్ గాలి పీలుస్తున్నాము. అలాగే మనం పడుకుంటాం రోజు రాత్రి, మనకు తెలియకుండా మనకు కళ వస్తుంది. కళ ఎలా వచ్చింది? కళ అంటే ఏంటి అంటే, మనకు తెలియకుండా మన యాస్ట్రల్ బాడీ మనలోంచి సపరేట్ అయ్యి, అది దాని ఎక్కడైతే వెళ్ళి మళ్ళీ మన బాడీలోకి వచ్చి కలుస్తుంది. కానీ ఇది అన్కాన్షియస్లీ అవుతుంది, మనకు తెలియకుండా ఎరుకలేక అవుతుంది. మనకి ఆ ఎరుక అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మన బాడీ, ఇది మన యాస్ట్రల్ బాడీ.
ప్రెజర్ మీద మన కంట్రోల్ ఉండాలి. ఎప్పుడైతే మన కంట్రోల్ లేదు అప్పుడు అది వృధా అయిపోతుంది ఆ ఎనర్జీ. సో మనం ఇలాగే నిద్రపోతాము, నిద్రలో 4-5 గంటలు 7 గంటలు 8 గంటలు పడుకుంటాము. నిద్రపోయినప్పుడు ఒక థాట్ రాదు, ఏమీ రాదు, మనం రిలాక్స్ అయిపోతాం. అది కూడా ఎరుకోలేకపోతాం మనం. ఎంతమంది చెప్పండి, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఏళ్ళ నుంచి అందరూ మనం పడుకుంటాం, నిద్రపోతున్నాం. నిద్రపోయేటప్పుడు మంచిగా వెళ్ళి ఒక బెడ్ పడుకుంటాం. పడుకునేటప్పుడు ఏమైనా కొంతమంది ఒక బుక్ చదువుతారు, మ్యూజిక్ వింటారు, లేకపోతే జస్ట్ అలాగే పడుకుంటారు. కానీ ఏ టైంలో పడుకున్నాక ఏ టైంలో మనకి మెలకువ నుంచి నిద్రలోకి వెళ్తున్నాం మనం, ఆ పాయింట్ అబ్జర్వ్ చేసామా? ఈ నిలిచి మనం అందరూ పడుకుంటాం, నిద్రపోతున్నాము. ఆ ఒక్క డ్రాప్, ఆ షిఫ్ట్ అది మెలకువ నుంచి నిద్రలోకి వెళ్తున్నాం మనం. ఎలా వెళ్తున్నాం మనం? ఆ పాయింట్ అబ్జర్వ్ చేయాలండి. ఆ పాయింట్ అబ్జర్వ్ చేసామంటే సో ఎగ్జాక్ట్లీ మనకి తెలుస్తామండి, ఇప్పుడు నేను మెలుగుతున్నాను, ఇప్పుడు నిద్రలోకి వెళ్తున్నాను మెల్లిగా. సిమిలర్లీ అంతే అన్నమాట, మెడిటేషన్ కూడా అంతే, ఇంకేం లేదు. అక్కడ మనం ఎరుకలకు చేస్తున్నాము, ఇక్కడ మెడిటేషన్లో మనం తెలిసి చేస్తున్నాము. తెలిసి నిద్ర అవసరంలోకి వెళ్తున్నాము, తెలిసి మనం కాన్షియస్లోకి వెళ్తున్నాం, కాన్షియస్గా ఎఫోర్ట్ పెడుతున్నాం మనం, సో దట్ ఆ సైలెన్స్లోకి వెళ్ళాలి. తెలుసుకోవాలి మనం ఎరుకుతోటి. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇది కనుక మనం కరెక్ట్గా చేస్తామనుకోండి, ఆనాపానసతి, శ్వాసమే ధ్యాస, ఆనాపానసతి, మెడిటేషన్లో ఎలా అయితే మనం వెళ్తున్నామో ఎగ్జాక్ట్లీ, ఎప్పుడైతే మనం కూర్చున్నామో, కూర్చొని సైలెంట్లోకి వెళ్తున్నామో అది తెలుసుకుంటే మనం చాలా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ టిల్ నౌ, అంటే ఇప్పటికైతే చేస్తూ పోయాము ఎరుక లేకుండా మనం, అది తెలుసుకోవాలన్నమాట. దీంతో మనకి మన మెడిటేషన్ యాత్ర మొదలవుతుంది. చాలా అన్ని బయట లేవండి, బయట లోకల్ ఏమీ లేవు, అంత లోపలే ఉంది, అంత మన లోపలే ఉంది. అన్ని లోకాలు మన లోపలే ఉన్నాయి, అన్ని ఎనర్జీస్ మన లోపలే ఉన్నాయి, అన్ని బాడీస్ మన లోపలే ఉన్నాయి, అంత మన లోపలే ఉంది. స్వామీజీ అంటే మన సదన్ గారు అదే చెప్పేవారు నాకు, ద్వారకా బయట ఏమీ లేదు, అంత లోపలే ఉంది అమ్మ అని చెప్పేవారు నాకు. మన ఎప్పుడైతే మన లోపలికి వెళ్తాము, కృష్ణుడు కూడా బలరాముడు వీళ్ళ అమ్మ తమ్ముడు మట్టి తిన్నాడు అంటే అమ్మ చడుతుంది, నోరు తెరవడా ఉంటుంది కృష్ణుడిని. నోరు తెరిస్తే ఉంది మొత్తాన్ని కనిపించిన అమ్మకి, ఏమి అన్ని లోకాల లోపలే కనిపించే ఆవిడకి. అలాగే అనమాట. అంటే అది ఆ మనుషులు వచ్చిన ఎగ్జాంపుల్ చూపించారు మనకి, అంత ఇంకేం లేదు. ఒక తెలుసుకోవడానికి మన లోపల ఏమేమి ఉన్నాయో, చక్రాస్ ఉన్నాయి, బాడీస్ ఉన్నాయి, నాడీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి లోపల మనకి. సో మనం కనుక అలా ఒక చేస్తూ పోయామనుకోండి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, అప్పుడు మీకు యాక్చువల్ పర్పస్ ఆఫ్ లైఫ్ మనం ఎందుకు, అదే అన్నమాట. మనం మెడిటేషన్ ఏం చేస్తున్నాం మనం, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పోతున్నాను, ఇన్ని జన్మలు ఎందుకు తీసుకున్నాను, ఎందుకు పోతున్నాను, యాక్చువల్లీ భూమి ఎందుకు వచ్చాను నేను అంటే, ఒక చిన్నప్పటి నుంచి పెద్దగా అయి కొంచెం ఆటలాడుకొని చదువుకొని ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని పిల్లలు గడడం ఇంతేనా? కాదు. దిస్ ఇస్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. ది పర్పస్ ఆఫ్ లైఫ్ కానే కాదు. ఎన్నిసార్లు వస్తాం, ఎన్నిసార్లు పోతాం. అట్లీస్ట్ ఈ జన్మలో మీ అంతా ఇంత పొద్దున లేచి కూర్చొని మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? తెలుసుకోవడానికి. ఇప్పుడు ఒక
ఏమంటారు దాన్ని, అబ్జెక్టివ్ దొరికింది, ఒక డైరెక్షన్ దొరికింది మీకు, ఒక పిరమిడ్ దొరికింది మీకు చేయడానికి. ఇప్పుడు దీన్ని వాడుకోండి, 100% వాడుకోండి. ఇప్పుడు వాడుకుంటే మీకే అడ్వాంటేజ్, మీకు ఇంకెవరు కాదు. మనం చేస్తే మనకే ఫైదా, ఇది మనకే లాభం, ఎవరు కాదు. సో మెల్లిగా చేస్తూ పోయామంటే మనం మన బాడీస్ గురించి కానీ మన లోపల ఇన్ఫర్మేషన్ అన్నీ మనకు వస్తాయి అన్నమాట. స్వామీజీగా నాకు నేర్పించేటప్పుడు ఆయన పొద్దున వచ్చేవారు 3 గంటలకి. ఆయన వచ్చి నాకు, ఎందుకంటే నేను మెడిటేషన్ మొదలెట్టేటప్పుడు ఆయన లేరు బాడీలో, అప్పటికి ఆయన వెళ్ళిపోయారు బాడీ వదిలేసి. నేనే నేర్చుకున్నంత ఆయన అసలు బాడీలో వచ్చేవారు. ఆయన అసలు బాడీలో వచ్చి నా ముందు కూర్చునేవారు. అది ఆయన ఏమంటారు, చేసే బిజీ ఈచ్ టైం ఇలా చెప్పేవారు, ఇలా చేయాలి. ఆయన యాక్చువల్గా సూఫీ అండి. సూఫీ అంటే ఎలాగైతే మన ఋషులు అంటాము, మన 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 తెలుగులో భాషలో ఋషులు అంటాము, అలాగే ముస్లిమ్స్ వాళ్ళు ఋషులు అన్నమాట. వాళ్ళని సూఫీ అంటారు అన్నమాట. ఆయన చాలా గ్రేట్ మాస్. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే ఆయన తల్లి వదిలేసి ఆయన గురుగారు చూసి ఈయనని, చాలా పెద్ద మాస్టర్ అయినా వాళ్ళ అమ్మని అడిగి, అమ్మ మీ అబ్బాయిని నేను తీసుకెళ్తాను, నాతో పాటు నేర్పిస్తాను అంటే సౌదీ అరేబియాలో పుట్టారు. వాళ్ళ అమ్మ ఒప్పుకున్నారు, సరే. అక్కడి నుంచి మన ఇండియన్స్కి వచ్చారు. ఆయన తీసుకొచ్చి ఒక చెట్టు లేపని చేసి ఆయన కళ్ళకు రాసి, ఆయన గురుగారు ఆయన కళ్ళకు రాసుకుంటే అక్కడ డిసపియర్ అయిపోయి ఇక్కడ అపియర్ అయ్యారు. అప్పటి నుంచి ఇక్కడ హిమాలయాస్ లో ఉండే ఆయన నేర్చుకున్నారు. దగ్గర 14-15 ఏళ్ళు. దాని తర్వాత ఆయనకి ఆకాశవాణి వచ్చింది. ఇంకా చాలు బాబు, నేర్పించాను, ఇప్పుడు వెళ్ళి అందరికి టీచ్ చేయాలి, నువ్వు నేర్చుకుని అందరికి వెరికి జ్ఞానం అంతా పంచిపెట్టు అని చెప్పారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి మొదలెట్టి నడుచుకుంటూ మెల్లిగా మొదలెట్టి తిరుగుకుంటూ వచ్చి మన కళలకు వచ్చారు. నాకు ఆయన రోజు పొద్దున వచ్చేవారు, చెప్పేవారు ఇవాళ చేయని. ఆ రోజుల్లో మాకు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. అప్పుడు మేము 5గురే, నేను పత్రి గారికి కొలీగ్స్ ఉండేవారు, ఇంకో అతను ఉండేవారు మా ఫ్రెండ్, అంతే. 5 మంది. ఓ గురువు గారు లేరు, నేర్పించే వాళ్ళు ఎవరు లేరు, ఈ మెడిటేషన్ అంటే తెలీదు. ఓన్లీ బుక్స్ మాత్రం ఒక ఆధారం ఉండేది, కానీ బుక్స్ మనం చదువుకుంటాం కానీ అంతేగాని టీచర్స్ వాళ్ళు ఎవరు లేరు. సో బై ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ నేర్చుకున్నాం. చాలా కష్టాలు పడ్డాయి. ఇవాళంటే మేము ఎంత చాలా లక్కీ వాళ్ళు, ఎందుకంటే చాలా మంది నేర్పడానికి. ఆ రోజు ఎవరు లేరు. మా కష్టాలు మాకు తెలుసు, ఎంత కష్టపడ్డాము. ఒక ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు అది పనిచేసేది కాదు, ఇంకోటి చేసేవాళ్ళు అది పనిచేసేది కాదు. మెల్లిగా అప్పుడు ఆనాపాన సద్ది కానీ శ్వాస విధ్యాస కానీ ఇవన్నీ లేవు. ఓన్లీ బుద్ధ మెయింటైన్ చేసేవారు. పత్రిక అది ఒకటే అన్నారు, మన బుద్ధ టైప్ మెయింటైన్ చేయాలి అని చెప్పారు, అంతే. యోగ సూత్రాస్మని తెలుసు మాకు, అంతే, ఇంకేం లేవు. కానీ ఇవాళ మీరంతా చాలా వెరీ లక్కీ పీపుల్, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ టీచ్ యూ. పిరమిడ్ ఉన్నాయి అని ఒకటి నాకు బాగా ఏం వేస్తారంటే, ఇన్ని పిరమిడ్లు ఉన్నా కూడా ఎంతమంది ఆ పిరమిడ్ని వాడుకుంటున్నారు, ఎంతమంది ఆ పిరమిడ్లోకి వెళ్ళి కూర్చొని మెయింటైన్ చేస్తున్నారు, ఎంతమంది ఆ కింగ్స్ చేంబర్కి వెళ్ళి కూర్చొని మెయింటైన్ చేస్తున్నారు. చేయండి అక్కడ, ప్లీజ్ నా మాట వినండి, చేయండి. ఎందుకంటే పిరమిడ్లో ఉన్నంత పవర్గా వెళ్ళలేదు. అది ఊరికే పత్రిక ఊరికే చెప్పలేదు. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మీరు ఎప్పుడైనా వెళ్ళి ఏదో పిరమిడ్ వెళ్ళి పొద్దున పూట 3-4 గంటలకు వెళ్ళి పడుకోండి కింగ్స్ చేంబర్లో, చూడండి
మీ అసలు బాడీ మీకు బయట రాకపోతే. పాల్ బంటన్ ఒక ఆయన ఉండేవారు, చాలా పెద్ద మనిషి. ఆయన రమణ మహర్షి గారి శిష్యుడు. రమణ మహర్షికి ఆయన 5 ఏళ్ళు శిష్యుడిగా చేశారు ఆయన. దాని తర్వాత ఆయన ఆయన ఇంగ్లాండ్ వచ్చారు ఆయన. వెనక్కి వెళ్తూ ఈజిప్ట్కి వెళ్ళి గిజా పిరమిడ్లో చూడడానికి వెళ్ళారు ఆయన. అప్పుడు ఎలా చేసేవారు విజిటర్స్ లోపల రావడానికి. ఆయన వెళ్ళి దాక్కున్నారు అక్కడ. రాత్రి తలుపు వేసాక ఆయన వెళ్ళి ఆ కింగ్స్ చేంబర్ మీద పడుతున్నారు. ఎలాగైతే ఒక గుడికి ఒక పూజారి ఉంటారో, ఎలాగైతే ఒక చర్చ్కి ఒక ఫాదర్ ఉంటాడో, ఎలాగైతే ఒక మస్జిద్కి ఒక ముల్లా ఉంటాడో, అలాగే ఒక పెద్ద పెద్ద పిరమిడ్స్కి ఒక మాస్టర్ ఉంటారు. ఆయన పడుకున్నాక ఒక బాస్ వచ్చారండి దగ్గరికి. చూశారు, అబ్బో ఇతను ఎవరో మంచి అతను నేర్చుకుందాం వచ్చాడు అని అడిగారు. బాబు నీకు ఏం కావాలి అంటే, అప్పుడు పాల్ బటన్ అన్నాడు అన్నమాట. సార్ ఈ పిరమిడ్స్ చాలానే విన్నాను, నాకు చెప్తారా అని. పాల్ బటన్ వెళ్ళి థింగ్స్ పడుకున్నాడు. పడుకుని ఆటోమేటిక్గా ఆయన అసలు బాడీ సెపరేట్ అయిపోయింది. అప్పుడు ఆయన వెళ్ళి ఆ మాస్తో కలిసి మొత్తం పిరమిడ్ తిరిగి, పిరమిడ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, దాని ఉపయోగాలు ఏంటి, దాని ఎనర్జీ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఐ డోంట్ నో ద బుక్ కానీ ద సీక్రెట్స్ ఆఫ్ ద ఈజిప్షియన్ బుక్ ఉంది. ఆ బుక్ చదవండి. దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ బుక్, వెరీ నైస్ బుక్. ఆయన చాలా బుక్కులు రాస్తారు, ఒక 5-6 బుక్కులు రాస్తారు ఆయన. దాంట్లో అన్నింటిలో బెస్ట్ బుక్ ఇదే అన్నమాట. ఆయన ఇండియాలో మొత్తం తిరిగారు ఆయన, పాల్ బంటన్ గారు. సో అలాగే మనకి అందుకోసం మాట పత్రి గారు పిరమిడ్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే దీనికోసం అన్నమాట. దానికంటే సులువైన ఇంకేం లేదు మనం తెలుసుకోవడానికి. ఒక మారి కనుక మనం చేసామంటే, మనం ఇంట్లో కూర్చొని ఒక 10 నిమిషాలు చేయడం కన్నా పిరమిడ్లో కూర్చొని ఒక 10 నిమిషాలు చేసామనుకోండి, దీనికి 4 times వస్తాయి ఎనర్జీ అది. ఓకే, ఎందుకంటే మేము చేసేవాళ్ళం మాకు పిరమిడ్ ఏం లేవు, ఇంట్లో కూర్చునే వాళ్ళం మేము అంతే. మీకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్. కానీ ఎంతమంది వాడుకుంటున్నారు అది వేరే మాట అనుకోండి. ప్లీజ్ నా మాట వినండి, చేస్తున్నారు కాబట్టి ప్లీజ్ గో అండ్ పిరమిడ్ అండ్ మెడిటేట్. రోజు కాకపోయినా అట్లీస్ట్ ట్వైస్ ఎ వీక్ వెళ్ళండి. మీ ఊర్లో కనుక మీ ఉన్న చోట కనుక పిరమిడ్ ఉంటే, లేదా చిన్న పిరమిడ్ క్యాపిటల్ కొనుక్కొని వచ్చిన ఒక చెక్క పిరమిడ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. దానికి ఏదో కూర్చొని మెయింటైన్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇది ఆత్మజ్ఞానం. నలుగురు అంటాం, ఇది బాడీ జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం ఇది, ఆత్మ కాల్సిన జ్ఞానం ఇది. స్వామి అదేనేవారు, బాబు ఒక ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకుంటే మనం 3 నెలల ముందే ప్లాన్ చేసుకుంటాము. ఏ నగలు కొనాలి, ఎక్కడ పెట్టాలి, ఏ హాల్లో పెట్టాలి, ఏ వంట వండాలి, ఎంతమంది పిలవాలి, ఇంత ప్లానింగ్ ఉంటుంది. రేపు నువ్వు పోయాక నువ్వు నీ దేవుడు నించోని అని అడిగే, బాబు కిందికి వెళ్ళావు కదా, భూమి మీదకి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావయ్యా అంటే ఏం చెప్తావు అనేవు. సో మన పోయాక మనం మనం అడుగుతారు, నువ్వు వెళ్ళొచ్చు ఏం చేస్తామని. ఎందుకంటే ఎంత మనం చేసింది మనం ఓన్లీ మనం తీసుకునే డెసిషన్ అది. వీ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్. ఇక్కడ రావడానికి ఫలానా తల్లిదండ్రులు ఇంట్లో ఇటువంటి ఇంట్లోనే పుట్టి ఇటువంటి సరౌండింగ్స్ లో పుట్టాలని మనం అనుకొని పుట్టాము. మనం అనే డిసిషన్ చేస్తామని మనమే. సో when we go back, if you say I'm sorry sir I failed అంటే ఎలా ఉంటుంది చెప్పండి? Don't fail. మీకు ఉంది. You all seem to be very young people, so a lot time to go. అందరూ అనుకుంటారంటే ఆధ్యాత్మికం అన్నది 50-60 వచ్చాక చేసుకోవాలి, గృహస్థాశ్రమం చేసుకోవాలి అని కూడా కాదు. నేను మొదలెట్టింది నా ఏజ్ 31 అప్పుడే.
అప్పటి నుంచి మొదలైనది కాబట్టి ఇప్పుడు ఒక మోటా స్థాయికి చేరుకున్నాను నేను. ఓకే, మనం చేసామంటే ఇది మనకే, ఇంకేం లాభం, వేరే దానికి ఏ లాభం లేదు, ఉండవు, దీనికి అన్ని ఉంటాయి. ఇదే మనం కనుక చేసుకున్నామంటే ఈ ఈ ఇదే కనుక మన మన రియల్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇదే మనం తీసుకెళ్లేది మనతో పాటు, ఏమి రాదు మనతో పాటు. మన పంచభూతాలతో పాటు ఏమైనా వచ్చిందంటే ఓన్లీ జ్ఞానం మాత్రమే వస్తుంది, ఏం రాదు మనతో పాటు. అన్నీ వేస్ట్, అన్నీ తక్కినవన్నీ మనతో ఒక మన ట్రైన్లో వెళ్తుంటే ఎలా మనతో పాటు పాసెంజర్స్ ఉంటారో ఇలాగే అన్నమాట, అంతే. మన పెళ్ళాం కానీ, పిల్లలు కానీ, తండ్రులు కానీ, స్నేహితులు కానీ, అంతా వీఆర్ ఆల్ కో ట్రావెలర్స్. మనతో నడుస్తారు వీళ్ళతో, మనతో పాటు వీళ్ళు ప్యాసింజర్స్. ఎందుకంటే మనం వచ్చి మన కోసం, మనం వెళ్తాం మన కోసం. ఇవంతా మనం నేర్చుకోవడానికి. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎండ్ ఆఫ్ ద డే నేను నా కోసం వచ్చాను, నా కోసం వెళ్ళాను. నా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకున్నాను. ఒక ఇల్లు, ఒక తల్లిదండ్రులు, ఒక హస్బెండ్, వైఫ్, పిల్లలు, ఒక సొసైటీ, బతకడానికి. కానీ ఇవంతా నాకు కో పాసెంజర్స్. వాళ్ళ శిష్యులు వాళ్ళు దిగిపోతారు, మన శిష్యులు మన దిగిపోతారు ఆ ట్రైన్లో. సో కానీ జర్నీ మాత్రం కలిసి చేస్తాం, అంతే. కలిసి చేసే జర్నీలో అనుకో మనకి చాలా మంచి మంచి జ్ఞాపకాలు కానీ, ఎక్స్పీరియన్స్ కానీ మిగిలిపోతాయి, అంతే, ఇంకేం లేదు. యూజెస్ ఆపర్చునిటీ నాకు అదే అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు నేను కర్తాలకు వెళ్తాను, పిల్లడికి వెళ్తాను, ఎంతోమంది వస్తారు, కూర్చుంటారు, కానీ దాన్ని వాడుకున్నంత అంత వాడుకోరు అన్నమాట. అప్పుడు అదే అనిపించేది మేము చేసేటప్పుడు మాకు ఇలాంటి పిరమిడ్ ఉండేది, ఎంత బాగుండేదో అని. 1991లో వచ్చింది కర్నూలు పిరమిడ్, చిన్న పిరమిడ్. దాన్ని అది కట్టడానికి అబ్బో ఎంత కష్టపడ్డా మాకు తెలుసు. కట్టేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో, ఎలా కట్టాలో తెలీదు, పిరమిడ్ అంటే ఏం తెలీదు. ఎంతోమంది వచ్చారు ఇంజనీర్లు, అక్కడ ఆర్కిటెక్ట్స్, చూసి మాతో కాదండి ఎలా కడతామండి అని అడిపారు. అప్పుడు కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్కి వెళ్ళి ఆ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అడవ్ డిపార్ట్మెంట్ కలిసి, సార్ ఇలా ఉంది, మాకు ఇది మా ప్రాబ్లం అండి, చేస్తారా అంటే అప్పుడు ఆయన ఒప్పించి ఆయన ఒక ఛాలెంజ్ తీసుకొని అప్పుడు కట్టాము. అర్థమేనండి. ఇప్పుడు అందరూ తెలుసు ఎలా కట్టాలి విషయాలు అంతా. సో ఉన్నదాన్ని వాడుకొని బుక్స్ కానీ, మ్యూజిక్ కానీ, పిరమిడ్ కానీ తెలుసుకోండి. ఎందుకంటే మనం ఇంకా అంతే. ఆనందుడు బుద్ధుడు అడుగుతాడు అన్నమాట. బుద్ధుడు వెళ్ళిపోతుంటాడు, ఇంకా టైం అయింది వెళ్ళిపోవడానికి. ఆనందుడు అడుగుతాడు బుద్ధుడిని, అయ్యా స్వామి, నీకు నేను సేవ చేశాను, నీతో పాటే ఉన్నాను, నాకు ఏం నేర్పించావా అని అడుగుతాడు ఆయన బాబు. సో ఒక అడవిలో ఉంటారు ఇద్దరు. బుద్ధుడు చూసి నవ్వి వంగి ఒక పిడికాడు మట్టి తీస్తాడు. అయ్యా ఆనంద, జ్ఞానం అన్నది అడవి లాంటిది, దాంట్లో నేను నేర్చుకుని ఇంతే, దీంట్లో నీకు ఏమి ఇవ్వమంటావు అని అంటాడు. అటువంటిది అన్నమాట జ్ఞానం అంటే. బుద్ధుడు లాంటి మహాత్ముడే ఒక పిడికడు నేర్చుకున్నాడు అంటే మనమే దాంట్లో ఒక చెంచా నేర్చుకుందామండి, అట్లీస్ట్ పిడికడ అక్కర్లేదు. ఎందుకంటే ఇది మన కోసమే, ఇదంతా మన కోసమే చేసేది, ఎవరి కోసం కాదు. సో గుర్రం గంటలు కట్టేసినట్టు
ముందుకు వెళ్ళి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ అనుకోవచ్చు పత్రి గారు ఇప్పుడు లేరు కదా అన్నో, తప్పది. ఇప్పుడు కూడా మీకు పత్రి గారు కలవాలంటే 100% ఆయన అసలు కలుస్తారు. ఎంతో మంది నేను కలిసాను, మాట్లాడాను వాళ్ళతోటి, బాంబేలోను, గోవాలోను, నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు కలిసి కలదు. ది మీట్ మొన్న కూడా మేము వెళ్ళాం కర్ణాటకలో. అక్కడ ఒక స్కూల్లో మెడిటేషన్ పెట్టాను ఒక ఆవిడ. స్కూల్లో ఎంత బ్యూటిఫుల్ అంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఆ స్కూల్కి వెళ్ళాం. స్కూల్లో ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని క్లాస్ రూమ్స్కి అన్ని రూమ్స్కి పిరమిడ్ కట్టేశారు, రూఫ్. ఆయన కూడా ప్రిన్సిపల్ కూడా చాలా మంచి ఆధ్యాత్మిక మనిషి. కట్టేసి నన్ను పిలిచారు, వెళ్ళాము మేము. చిన్న పిల్లలు అనుకోండి, క్లాస్ 5 క్లాస్ 6 పిల్లలంతా. మొత్తం కన్నడ స్కూల్, కన్నడ మీడియం స్కూల్ అనుకోండి. అంతా అయ్యాక ఆ పిల్లలతో కొంచెం మెయింటైన్ చేయించాను. దాంతోపాటు కొంచెం స్టాఫ్ కూడా వచ్చారు, వాళ్ళ స్కూల్ స్టాఫ్. ఒక హాఫ్ అన్ అవర్ 15-20 మినిట్స్ మెయింటైన్ చేశాక అందరూ మెయింటైన్ బయటకు వచ్చారు. ఒక ఆవిడ కానీ నన్నే చూస్తూ ఉంటుంది. అమ్మా ఏంటమ్మా నీ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా అన్నారు. ఆవిడ ఏడవడం మొదలెట్టింది. ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అంటే, లేదండి పత్రి గారు 2 ఏళ్ల కింద వచ్చారండి. ఆయన వెళ్ళేటప్పుడు అన్నారు, అమ్మా నేను వస్తాను, మళ్ళీ వచ్చి మీ ఇంటికి వచ్చి నేను ఫోన్ చేస్తాను అన్నారు. ఇవాళ మెడిటేషన్లో చూస్తాను ఆయన వచ్చారు, వచ్చి చూసావా నేను వస్తాను చెప్పాను, వచ్చానా ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను, ఇవాళ భోజనం చేస్తాను అన్నారు. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాము భోజనం చేయడానికి, చిన్న ఊర్లో. షీ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ మీన్ షీ వాజ్ జస్ట్ సో వాట్ ఈస్ ఐ మీన్ ఓవర్వెల్మ్డ్ విత్ హ్యాపీనెస్. ఓవర్ టాప్ అనమాట. ఎంత అంటే ఎంత ఇన్నోసెంట్ అని అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ రియల్లీ వెళ్ళి ఆవిడ, ఐ ఫీల్ లైక్ హగింగ్ హర్. ఇంత ఇన్నోసెంట్ ఆవిడ పాపం. అంటే ఆ ఇన్నోసెంట్ లవ్ టువర్డ్స్ హర్ గురు, టువర్డ్స్ పత్రిజీ, యూనో అనమాట. మనకి ఇన్నోసెన్స్ కావాలి. ఒక ఇన్నోసెన్స్ వచ్చానుకోండి, యూ కెన్ డూ ఎనీథింగ్. ఇన్నోసెన్స్ కావాలి. ఒక ఇన్స్టెడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ మైండ్, యూనో. సో షీ వాజ్ సో ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అనమాట. ఆవిడ హస్బెండ్, ఆవిడ పిల్లలు కూడా, they're all into meditation. This is a beautiful relationship. మా గురుగారు అదే అనేవారు అన్నమాట. ద్వారకా is a love story. A true love story between me and my God. मेरे और मेरे खुदा के बीच में ये प्यार है, इश्क है. हम आशिक है అనేవారు. అంటే I'm a lover of my God. సో అదనమాట. అది కనుక మనం తెలుసుకున్నాం అంటే, చేయగలుగుతాం అంటే, అందుకోసం కృష్ణుడికి ఇంతమంది ఉన్నారంటే అందరూ ప్రేమించేవాళ్ళు ఆయన. ఇంతమంది గోపికలు అంటే అంతమంది ఆయన ప్రేమించేవారు. లీల. దట్ ఇస్ a love story you should have with your guru. ఎందుకంటే ఎక్కడ లవ్ ఉంటుందో అక్కడ ఇంకేం ఉండదు. It's when you have the pure love, when it exists, nothing else is there. మన పిల్లని ఎంత ప్రేమిస్తాం, వాళ్ళు ఏ తప్పులు చేసినా ఏం చేసినా వాళ్ళని ఫోన్లే పిల్లడం వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తాం? ట్రూ లవ్. ట్రూ లవ్ అలాగనమాట. యూ కెన్ గెట్ దిస్. అది సో మెడిటేషన్ అనేది కమింగ్ బ్యాక్ టు ద స్క్వేర్ వన్. ఇది
ఇది చేసే ఓన్లీ మన కోసం అండి. అంటే నేను చెప్పింది ఎంతమందికి బాగా అనిపించలేదు నాకు తెలియదు, ఐఎమ్ సారీ, బట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండి. దిస్ వాట్ ఐ బీన్ బిలీవ్ ఇన్ పాస్ట్ 40 ఏళ్ళ నుంచి మెయింటైన్ చేస్తున్నాను. ఇది నా నమ్మకం. నేను మీకు చెప్పి నా నమ్మకాలు ఇంకేం లేదు. ఓకే, ఎందుకంటే నమ్మకం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. మన మీద మనకు నమ్మకం లేకపోతే ఇంకెవరు నమ్మలేము మనం. సూఫిజం లో ఫాలో అయిన వాడిని నేను. బాబు అంటే చెప్తాను మీకు వచ్చిన స్మాల్ ఎగ్జాంపుల్. ఒక మాస్టర్ ఉండేవారు, మెక్సికన్ మాస్టర్ ఉండేవారు. ఆయన మెక్సికోలో ఉండేవారు. ఆయన పేరు కూడా తెలియదు. ఆయన మెక్సికోలో ఉండేవారు కాబట్టి మేమంతా ఆయన మెక్సికన్ మాస్టర్ అనేవాడు. ఆయన ఒక షామన్. షామన్ అంటే మీరు వినే ఉంటారు. షామన్ అంటే కార్లోస్ కాస్నాడా, డాన్ వాన్ లాగా అనమాట. టాప్ క్లాస్ మాస్టర్స్. ఎలాగంటే అడగదులేని వాళ్ళని. 5 ఎలిమెంట్స్ మీద వాళ్ళకి టోటల్ కంట్రోల్. వాళ్ళకి పంచేంద్రియాల మీద టోటల్ కంట్రోల్ వాళ్ళకి అని చెప్పేవారు. ద్వారకా ఇవాళ రాత్రి అన్నమాట, రాత్రి అది చెప్తున్నాను అయ్యేదానికి. నెక్స్ట్ రాత్రి అయ్యేవండి, పొద్దున అనేవారు. సో పొద్దున మళ్ళీ ఏ బడి రావాలి, అసలు రావాలా, మెంటల్ రావాలా, పజల్ రావాలా, కాస్మిక్ రావాలా, నిర్వాణిక్ రావాలి అని చెప్పారు. టుడే కమ్ ఇన్ మెంటల్ బాడీ, యూ గో ఇన్ మెంటల్ బాడీ. ఆయన ముందు నన్ను నడిచేవారు, ఆయన నడిచేవాడిని నేను. రోజులకే ఫారెస్ట్ నడుస్తున్నాం మేము. పెద్ద ఆజాన్ బాహుడు, వెరీ వెరీ వెల్ బిల్ట్, వెరీ లవింగ్ పర్సన్. నేను నడిచే అటుపక్క ఇటుపక్క రెండు సైడ్స్ కూడా పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. దాన్ని సెడర్స్ అంటారు అన్నమాట ఆ ప్రదేశంలో. మన యూక్లిప్టస్ ట్రీస్ ఉన్నాయి కదా ఇక్కడ, అలాగే ఉంటాయి అన్నమాట అవి. టాల్ ట్రీస్, ఒక్కొక్క చెట్టు 20 ఫీటు, 30 ఫీటు, 40 ఫీటు ఉంటాయి అన్నమాట అవి. ఆయన నడుస్తుంటే ఆయనను చూసి, ఆయన ప్రేమను చూసి అని చెట్లు ఇలా ఉండేవి ఆయన కాళ్ళ ముందు. హిస్ ఫీట్ ఎవరైనా చెప్పేవారు కాదు, ఇలా ఆటోమేటిక్ గా ఉండేవి. కాళ్ళ మీద టచ్ చేసేవి. జస్ట్ ఇమాజిన్ ద లవ్, జస్ట్ ఇమాజిన్ ద లవ్. చెట్లకు చెప్పే అవసరం, చెప్పగలం మనం మామ ఒగ్గమని. సెన్స్ ద ఫీలింగ్స్, ద ఆరా, ద ఎనర్జీ. నేను చూసి పరేషాన్ అయిపోయాను. నేను చూసి ఏంటిదని. దానికోసం హాస్టల్ బాడీలో ఉన్నాను. కనుక కెమెరా తీసుకుంటే వెనకాతో జాబ్డ్ అంటే అడగద్దండి అంత. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఒక సైడ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ బికాస్ అంత లవ్ ఉంది అక్కడ. ఒక సైడ్ ఐఎమ్ అమేజ్డ్, ఏమవుతుంది ఇది, ఏంటిది, చెట్లు వంగుతున్నాయి గురుగారి ముందు, ఏంటిది అని. సో దట్ ఈస్ లవ్ మ్యాటర్, దట్ ఈస్ లవ్. ప్రేమలు ఇంకేం కనపడవా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఆల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, కానీ మనం నేర్చుకోవాలి. అందుకోసం అన్నమాట, మనం ఒక అడుగు వేసామంటే మన గురువులు 10 అడుగులు వాళ్ళే వేస్తారండి. When you are ready, they automatically come. But only thing is you have to be ready. So please meditate, కలిసి చేయండి. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి ఎవరికో చేయట్లేదు. ఇది చెప్తే వచ్చేది కాదు, బుక్కులు చదివి నేర్చుకునేది కాదు. బుక్స్ వస్తే జ్ఞానం వస్తుంది అంతే, కానీ మెడిటేషన్ రాదు. కానీ మెయింటైన్ చేస్తామంటే
go somewhere else. I can guarantee you that much. ఒక వారం మీరు చేశారంటే చూడండి, ఇది చిన్న కిటుకులు అంతే అండి. టెల్ యూ స్మాల్ దాని ఏమంటారు అడ్వాంటేజెస్. డైలీ ఒక టైం చూసేసుకోండి. వన్ టైం, ఏ టైం, పొద్దున సాయంత్రం, ప్రిఫరబుల్లీ సాయంత్రం చీకటి పడ్డాక. ప్లేస్ చూసుకోండి మీ ఇంట్లో, ఎక్కడ కొంచెం క్లీన్గా ఉన్న ప్లేస్ చూసేసుకోండి. ఒక చిన్న బట్ట గిట్ట ఆసనం వేసుకోండి. నార్త్ ఫేసింగ్ కూర్చోండి. నార్త్ ఫేసింగ్ ఎందుకు అంటానంటే యు ఆర్ ఇన్ ద మ్యాగ్నెటిక్ వేవ్ ఆఫ్ ది ఎర్త్. ఎలాగైతే మన మ్యాగ్నెటిక్ వేవ్ ఉందో నార్త్ నుంచి సౌత్ వస్తుందో అట్లా ఉంటాం అన్నమాట. అది మనకి మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది. ఇలా చేసామంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, అలా కూర్చున్నారంటే మీరు ఆ మ్యాగ్నెటిక్ వేవ్లో కూర్చున్నారంటే మీరు కొన్నాళ్ళకి ఆ సేమ్ ప్లేస్లో సేమ్ టైంలో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆటోమేటిక్. ఇట్ స్టార్ట్స్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. అది హెల్ప్ చేస్తుంది. సో ఇలా చేసి కూర్చోండి. విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఫర్ యూ. అండ్ మెడిటేషన్ కూడా తొందరగా కుదురుతుంది మీకు. ఓకేనండి. ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్? ఐ విల్ టు ఆన్సర్. ఎవరికైనా ఉంటే, లేదు అంటే వసుమతి గారు మాట్లాడండి అమ్మా. ఏమండి? మేడం ఇందాక నమస్తే. మీరు చెప్పిన దానిలో కరెక్ట్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్ముకోవాలి. నీ ఇన్నర్ని నమ్ముకున్నప్పుడు చాలా హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతావు అనేది మీరు తెలియజేశారు. అదే పదం నేను కూడా చెప్తున్నాను. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. పాత భావాలు, పురాతన నమ్మకాలు వీటినన్నిటిని వదిలేసి నిన్ను నువ్వు నమ్ముకుని నీ ఇన్నర్ ఏం చెప్తుందో అది చెయ్యాలి. ఇది ఖచ్చితంగా మీరు తెలియజేశారు. దానిలోనే ఉండాలి అని అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. శ్యామల గారు మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడండి, వినిపిస్తుంది. నమస్తే సార్, ఏలూరు. అరే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే సార్, మిమ్మల్ని చూడాలి. ఇదిగో నమస్తే ద్వారకా గారు. నమస్కారం. నమస్తే. అంతా హ్యాపీ అండి. ఇవాళ మీది ఇక్కడ ఉండేటప్పటికి చక్కగా విన్నాం సార్, చాలా బాగుంది, చాలా అద్భుతంగా చెప్పారు. ఎన్నో ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, పట్టుకుంటే ఇంకా అసలు ఇంకేం అక్కర్లే జీవితంలో. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా ఆ సమయంలో మీరు ఉన్నారంటే గ్రేట్ అండి. నిజంగా పత్రి సార్తో 15 సంవత్సరాలు మేము తిరిగాం, కానీ మరి సదానంద యోగి గారిని ఆ టైంలో మేము లేము సార్. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి. మీతో ఒకసారి మాట్లాడాలని ఇలాగా హ్యాండ్ రైజ్ చేసాం. చాలా ఆనందం. డెఫినెట్లీ ఒకసారి లీజర్ గా ఫోన్ లో మాట్లాడుకుందాం. ఓకేనండి. ఓకేనండి, నమస్తే. నమస్తే. నా పేరు గుర్తుందా మీకు? కేశగిరావు గారు మర్చిపోతుంది. ఓకే ఓకే ఓకే, నమస్తే. థ్యాంక్ యూ అండి. చలపతిరావు గారు మాట్లాడండి. హాయ్ మేడం, నమస్కారం మేడం. ముందుగా విశ్వానికి, ప్రకృతికి, పంచభూతాలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాను మేడం. ఈ రోజు సెషన్ చాలా బాగుంది మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి, ఈ జూమ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామములు తెలుపుతున్నాను మేడం. నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చాను మేడం. ధ్యానంలోకి వచ్చి ఒక 3 నెలలు అవుతుంది మేడం. ప్రతిరోజు అభివృద్ధి అనేది నాకు కనపడుతుంది మేడం. ఈ రోజు సార్ చెప్పినటువంటి విషయాలు చాలా ముఖ్యమైన మేడం. అలాంటి కొత్తగా వచ్చిన వ్యక్తులకి చాలా అవసరం మేడం, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ని ఏదైనా అడగాలనుకుంటే అడగొచ్చు, మీరు అడిగే పని లేదనుకుంటే కృతజ్ఞత చెప్పడానికి అంటే మీ ఇష్టం.
సార్ చాలా చక్కగా వివరించారు మేడం. అలాంటి కొత్త వ్యక్తులకి చాలా ఉపయోగం మేడం. సెషన్ అయితే కంపల్సరీగా అటెండ్ కావాలి మేడం. మరి ఈ గురువులు ఇంతమంది ఉంటారని కూడా మాకు తెలియదు మేడం. 9వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా 24 మంది గురువుల యొక్క ఆశీస్సులు, జ్ఞానాన్ని మేము పొందాం మేడం. ప్రతిరోజు ఒక కొత్త జ్ఞానాన్ని తెలుసుకున్నాం మేడం. ప్రతిరోజు చాలా ఉపయోగపడుతుంది మేడం మా లాంటి వ్యక్తులకు. థ్యాంక్ యూ మేడం. తెలుసుకోవడం కాదండి, దాన్ని విన్నదాన్ని పెట్టండి, పని చేయండి. వినేసి ఇంటికి వెళ్ళి సినిమా చూసినట్టు కాదు. అర్థమైందా? ఈ 24 రోజులు విన్నారు అన్నారు కదా, 24 రోజులు విన్నారు మీరు. మరి దానివల్ల ఉపయోగించుకున్నాను మీరు. ఉపయోగించుకుంటే మంచిది. ఒక చిన్న మాట సార్, ఇక్కడ నాగార్జున సాగర్ కి 25 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు ఆలియా అనే పట్టణంలో శాకాహార ర్యాలీ జరుగుతుంది సార్. నేను కంపల్సరీగా అటెండ్ అవుతున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు మనకి నిద్రలో కళలు వస్తున్నాయి, ధ్యానంలో ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి. ఈ రెండింటిని మన సాధనకి ఎలా వాడుకోవచ్చు అంటారు? ఎక్స్పీరియన్స్ ఎందుకు? ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే బేసికలీ మనకి ఆ టైంలో కలిసాము. మన చిన్నప్పటి నుంచి మనకి చెప్తూ వచ్చారు, రాముడు, భీముడు, కృష్ణుడు, శివ, అవన్నీ మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయాయి. మన బిలీఫ్స్, మన ట్రస్ట్, మన బిలీఫ్ సిస్టమ్స్ కానీ అనుకోండి, బిలీఫ్ అనుకోండి, ఇవన్నీ మెల్లిగా క్లీన్ కావాలన్నమాట. క్లీన్ అయ్యాక యాక్చువల్ ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్ అయిపోతుందో అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వస్తాయో అది చాలా దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే అవి ఇండికేట్ చేస్తాయన్నమాట మనకి, మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలో, నెక్స్ట్ ఏం చేయాలో. సో దీస్ ఆర్ బేసిక్గా మన ఇండికేటర్స్ అనమాట మనకి. నెక్స్ట్ స్టేజ్ ఎలా వెళ్ళాలో. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎనర్జీ కనపడింది బాడీలో, మీ కుండాలి లేచింది, ఒక లెవెల్కి వచ్చింది, అక్కడ ఆగిపోయింది అనుకోండి. సో అక్కడ ఎందుకు ఆగిపోయింది అనేది మాకు క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆగిపోయి చోటు నుంచి మనం ఎలా దాన్ని పైకి తీసుకెళ్ళాలి, దానికి బ్లాక్ ఎందుకు వచ్చింది, సో అది మనం ఆలోచిస్తాం ఆటోమేటిక్గా. సో మనకి వెళ్ళామంటే మనకి మన బాడీ కూడా మనకు చెప్తుంది. అక్కడ ఆ ప్లేస్ స్వాదిష్టాన చక్రాలను వెళ్ళేస్తే మన ఎనర్జీ అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. సో అక్కడ ఆ ఏరియాలో మనకి కొంచెం అన్కంఫర్టబుల్ కావచ్చు, లేకపోతే కొంచెం నొప్పి రావచ్చు, లేకపోతే కొంచెం ఫీలింగ్ రావచ్చు, డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ అనమాట. అది మనకి ఇండికేటర్స్ చేస్తాం. దీస్ ఆర్ బేసికలీ ఇండికేటర్స్ ఆఫ్ టేకింగ్ యూ హౌ టు గో ఫార్వర్డ్. ముందుకు ఎలా వెళ్ళాలి మనం, దాన్ని పని చేయాలన్నమాట. సో అది స్వామీజీ కూడా పని చెప్పేవారు, ద్వారకా ఇది నేర్చుకో, నువ్వు ఇది చెప్తున్నాను, ఇది కంప్లీట్ చేసి రానేవారు. ఆయన ఏమనేవారు, కంప్లీట్ చేసి రా అంటే కంప్లీట్ చేయకుండా నా దగ్గరికి రావద్దు ఇదనమాట. సో ఇనీషియల్ ఏమవుతుందంటే మనకి, ఎందుకంటే చాలా మంది ఫస్ట్ టైం మనకి ఎనర్జీ ఫ్లో మొదలవుతుంది. చాలా మందికి బ్లాక్స్ ఉంటాయి బాడీలో ఆ ఫ్లో రావడానికి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఫ్లో కొంచెం బ్లాక్ రాగానే, కొంచెం పెయిన్ రాగానే భయపడతారు. భయపడకూడదు, ఏం కాదు, నథింగ్, దీస్ ఆర్ వెరీ వెరీ స్మాల్ థింగ్స్. సో అలా మనకి తెలుసుకొని ఉపయోగించుకుని వెళ్ళామనుకోండి, దెన్ యూ కెన్ యూజ్ దెమ్ టు ఫర్ యువర్ బెనిఫిట్స్. అది మనకి ఎక్కువ మంది కళలు, ఎక్స్పీరియన్స్లు, కర్మలు ఇలాంటివన్నీ ఎక్కువ డౌట్లు అడుగుతున్నారు సార్. అందుకని చెప్పేసి నేను ఇది రైట్ ఎక్స్పీరియన్స్ అన్నామని ఆగకండి. ఇంకోటి ఏమంటే, మనకి ఎక్స్పీరియన్స్ రాగానే మనం చాలా పెద్ద మనిషి అనుకుంటాం. అనుకోకండి, కొట్టే. గురుగారు ఏమనంటే, ఇది నఫ్స్ అంటారు ఉర్దూలో, అంటే మన ఎగో. ఇది మనకు ఎలాగంటే ఆయన ఏమన్నారంటే, బాబు ఈ నఫ్స్ అన్నది ఒక 1000 పడగల పాము, అది తలెత్తుంది, దాన్ని తల నరికేదాన్ని. ఎందుకంటే కొంచెం మెయింటైన్ చేసి ఎక్స్ప్లెయిన్ రాగానే, నేను పెద్ద మాస్టర్ని, సీనియర్ మాస్టర్ని, నాకు తెలిసిపోయాయి, ఇంకా అవుతున్నాయి, పక్కన పెట్టండి, ఇవంతా నాకు అవసరం లేదు.
ఐ వాంట్ ద ట్రూత్, నాకు అల్టిమేట్ తెలుసుకోవాలి. ఎందుకంటే కొంచెం కనుక ఈ ట్రాప్ లో మనం పడ్డాం అనుకోండి, ఎక్స్ప్రెస్ ట్రాప్ లో, ఎక్స్ప్రెస్ కొంచెం మనం హ్యాపీ ఫీల్ అయ్యి నా ఎక్స్ప్రెస్ వస్తున్నాయి, నేను మాస్టర్ అయ్యాను, నో, పక్కన పెట్టేసి. చాలా మంది చూస్తారన్నమాట, ఎక్స్ప్రెస్ రాగానే పాపం వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయి ఆగిపోతారు అక్కడ. ఆగండి, చాలా చిన్నవి ఎక్స్ప్రెస్ అనేవి, చాలా వెరీ వెరీ స్మాల్ థింగ్స్. ఇవి ఇండికేట్ చేస్తాయి మనకి మన దారిలో ఉన్నామా లేదా. అంతేకాని అది మన ఎండ్ కాదు, అది జస్ట్ బిగినింగ్. ఎందుకంటే వీటి వల్ల ఏమవుతుందంటే మనకి వచ్చిన ఎగో పెరిగిపోతుంది. మనకి ఆ ఎగో పెరిగిందంటే మనకి కింద పడడం మొదలెడతాం మనం. దీంట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నమాట. ఎప్పుడు దాన్ని రానియకండి, మీ తల్లి రానియకండి, ఎక్కడికి రానియకండి, ఆపేసేయండి దాన్ని. వచ్చింది, ఫైన్, వెరీ గుడ్, హ్యాపీ, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, అంతే. క్లాస్ 1 ఫస్ట్ క్లాస్ మనకి 90 మార్కులు వచ్చాయి, వెరీ గుడ్. క్లాస్ 2, క్లాస్ 3 అంత వెళ్ళిపోవడమే, ఆగిపోవడం లేదు. మాకు ఆల్రెడీ 90 మార్కులు వచ్చాయి, నాకు డిస్టింక్షన్ వచ్చింది, నా క్లాస్లో ఫస్ట్ వచ్చాను. డోంట్ ఫీల్ హ్యాపీ, ఆల్వేస్ బి అన్హ్యాపీ. అబ్బా ఓకే వచ్చాను, అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అలాగనమాట. సార్ థ్యాంక్ యూ సార్. రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చాలా సంతోషం, మీతో ఇన్నాళ్ళు కలిసే భాగ్యం వచ్చింది నాకు పిఎంసి డిజిటల్ ద్వారా. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. పిఎంసి డిజిటల్ ద్వారా మీతో కలిసే భాగ్యం వచ్చింది సార్. వెరీ గుడ్ అండి. నాది విశాఖపట్నం, వైజాగ్ లో ఉంటాను, రమణీష్ అండి నా పేరు. మరి మీ గురించి చాలా విన్నాను, ముఖ్యంగా ఒక రహస్యం విన్నాను సార్. ఏంటి రహస్యం అంటే, మా మిత్రులు ఉండేవారు ఇద్దరు, చిన్న పిల్లలు మాట, ఇద్దరు అన్నదమ్ములు. ఒక అతను మౌనంగా ఉండేవాడు, ఒక అతను సాధన చేస్తుండేవాడు, ఒక అతను అతను సహాయం చేసేవాడు, బాగా చదువుకుంటూ. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని కలిశారట సార్. వాళ్ళు మౌనం వేయడంటే ముందు మౌనం వేయడమని చెప్పారట. 10-12 సంవత్సరాల క్రితం జరిగింది. మీకు విశాఖ మదీనా ఔలియా వారి తాలూకా హాస్టల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారండి వారు. విశాఖ మదీనా ఔలియా వైజాగ్ లో సమాధి ఉంది సార్. ఎక్కడుంది? వైజాగ్ లో. ఎక్కడుంది? వైజాగ్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది సార్. వారు మీకు హాస్టల్ గా ఎక్స్పీరియన్స్ ఇచ్చేవారట, ఎక్కువ వారు గైడెన్స్ ఇచ్చేవారట. ఆ పిల్లలిద్దరూ నాకు చెప్పారన్నమాట, మేము వెళ్ళాము, సార్ కలిసాము, కానీ నాకు నెంబర్ అడిగేవారు, నాకు తెలియదు, పత్రి మేడం గారిని అడగండి, వాళ్ళ బ్రదర్ అని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మీ గురించి వారు చాలా చెప్పారు సార్. ఎందుకంటే మీరు అనుభవాలు, పత్రి గారు మిమ్మల్ని ప్రచారం చేయమంటే నేను చెయ్యను, కానీ నా స్థితి కోసం చెప్పారు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మీరు అనుభవాలు చెప్తున్నారు. ఎందుకంటే అనుభవాలు ఏంటంటే కొంచెం అనుభవాలు వస్తాయి, కానీ అనుభవాల నుంచి మనం నేర్చుకుని ముందుకెళ్లాలని బుద్ధ భగవానుడు నీ పుస్తకంలో చదివాను సార్. అతను ఒక జాములో ఎన్నో అనుభవాలు పొందారు. ఈ జన్మ తర్వాత ఈ జన్మ ఏంటి, ఈ జన్మ తర్వాత ఈ జన్మ ఏంటి. చాలా సంతోషం సార్, ఈ రోజు మీ ముందుకి మరి చక్కగా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం కల్పించారు. మీరు మరిన్ని సెషన్స్ లో ఈ సాధన, లోతైన సాధన గురించి మీరు ఎంతో పరిశోధన చేశారు సార్. దయచేసి ఆ అనుభవాలు అన్ని జూములో చెప్పవలసిందిగా మనవి సార్, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా. ఓకే, డెఫినెట్లీ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు, అనుభవాలు రాగానే మనం ఏదో అయిపోయాం కాదు. ఎందుకంటే రాత్రి డాక్టర్ అని కలవచ్చింది, తెల్లారులేసి ఆపరేషన్ బయలుదేరమంట ఒకసారి వచ్చింది. అలాగే రాత్రి రాణి అని వచ్చిందట, తెల్లారులేసి అలా ఆయన్ని అడిగిందట, నాకు చిరుకెత్తులేరు 6 అంటే కొట్టేస్తున్నా. నువ్వు రాత్రి కల వచ్చిందంటే దాని నుంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలని వచ్చింది సార్. సాధనలో ఎక్కువ లోతుకి వెళ్ళాలంటే ఆ రోజుల్లో 3 గంటలు కూర్చోబెట్టారు సార్. ఇగో ఇక్కడ డాక్టర్ యుగంధర్ గారికి కూడా వచ్చిందట, నువ్వు నాయన చేయవలసిన 4 ఉన్నాయి, పొందవలసిన 6 ఉన్నాయి అన్న. ఇక బుక్ లో తులసి దళంలో మెడి చేస్తే స్టేషన్ వచ్చేస్తాడు. మీరు ధ్యానం చేయండి, శక్తిని కూడగట్టుకోండి, నిస్సంగంతో ఉండండి, దీక్ష ఏకాగ్రత ఉండండి. ఆటోమేటిక్ 4 చేస్తే 6 వచ్చేస్తాయట. దివ్యశక్తి వచ్చేస్తుంది, సూక్ష్మ శరీర ధ్యానం వచ్చేస్తుంది, మనోశక్తి వచ్చేస్తుంది, బుద్ధి పుస్తకం వచ్చేస్తుంది, పూర్ణాసంతో కనెక్ట్ అయిపోతారు, దుఃఖరాహిత్యం, మోక్షం వచ్చేస్తుంది. సింపుల్, ఒక పేజీలో చెప్పేస్తారు. చాలా ఆనందం సార్.
మీ ఉత్సాహమైన సేవలకు ధన్యవాదాలు సార్. పత్రి గారి ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేసిన మాటలు మొదటి మాట సార్. మీరు చాలా ఆనందం సార్. అమ్మతో మీరు ఎన్నో ఇంటరాక్ట్ చేశారు. చాలా ఆనందం. నేను ఎంతో మంది గురువులు కలిశాను సార్. ఆ గురువులు ప్రతి ఒక్క గురువులో కూడా పత్రి గారు కనబడ్డారు ప్రచారంలో, కానీ సాధనలో మీరు ఉన్నారట సార్. చాలా అనుభవాలు విన్నాను మీ గురించి. మరిన్ని మీ తాలూకా పత్రి గారితో ప్రయాణాన్ని కూడా అవసరమైతే కొన్ని ఎపిసోడ్లుగా చెప్పమని కోరుకుంటున్నాను సార్. స్వర్ణమాల ధ్యాన అమృతాలు వచ్చాయి కదా, స్వర్ణమాల అమృతం వచ్చింది కదా, అలాగే మరి ద్వారకానాథ్ గారి అమృతం కూడా రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ట్రై చేస్తానండి. అంటే ఎక్కువ టైం మీరు కొన్ని రోజుల పాటు, వారంకి ఒక రోజైనా సరే టైం ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా మీ తాలూకా పత్రి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఆ రోజుల్లో సాధన తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి చెప్తారు. మరి టైం లేదు, ఇక్కడ మన షెడ్యూల్ అయిపోయింది కాబట్టి మీ నెంబర్ తీసుకొని మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. మీ అనుభవాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా వినాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎంతో మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వస్తున్నారు సార్. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో వస్తున్నారు. గురుగారు ఆ రోజు చెప్పారు ప్రపంచ దేశాలకి జ్ఞానం వెళ్తుందని. ఈ రోజు అనేక మాధ్యమాల ద్వారా వెళ్ళిపోతుంది సార్. మీరు ఇంట్లోనే ఉండి అక్కడికి వెళ్ళవలసిన లేదు. పత్రి గారు చెప్పారు అరకొచ్చేలో వైకుంఠం అట. ఛాయ్ తాగినంత ఈజీ అట జ్ఞాన ప్రచారం, ధ్యానం చేయడం. ఇప్పుడు అయిపోయింది సార్. ఇండియాలో కూర్చొని అమెరికాలో చెప్పొచ్చు, ఆస్ట్రేలియా చెప్పొచ్చు. నాకన్నా మీరు వచ్చి చెప్తానంటే ఈజీగా మీకు వెంటనే ప్లాట్ఫామ్ ఇస్తారు సార్. అవునా కదా సార్? ఇంకా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు మీరు. ఎందుకంటే పత్రి మేడం గారి బ్రదర్ అని, పత్రి గారి తాలూకా బావమర్దని ఒక అంబాసిడర్. మరి నా చాలా కోరిక సార్ ఇది. మీ అనుభవాలు అంటే సాధనలో లోతుకి తీసుకెళ్ళడానికి కొన్ని ఎపిసోడ్లు చెప్పండి సార్. సాధన పరిక్రమ. థ్యాంక్ యూ. మీ నెంబర్ తీసుకుంటాను, మాట్లాడతాను. సారీ అమ్మా, సమయం అతిక్రమించాను, ఏమనుకోకండి. సందర్భం వచ్చింది కాబట్టి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ప్రియంకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పత్రి గారి ఆశయం కోసం పత్రి గారికి, వారి వెనక కుటుంబ సభ్యులందరికీ మనం పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ అండి. శివం గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీ వీడియోస్ నేను పిఎంసిలో కొన్ని చూశాను సార్. నేను ధ్యాన సాధన చేస్తున్నాను సార్. అయితే ధ్యానాన్ని కూర్చున్నప్పుడు కాసేపు ఎరుగలో ఉంటాము. ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ తర్వాత బాగా మత్తులోకి వెళ్ళిపోయి కొన్ని గంటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మత్తులోనే కలలుగా దొంతలుగా ఇలా సాగిపోతుంది సార్ కొన్నాళ్ళుగా. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి, సాధనలో ముందుకెళ్ళాలి ఎలా అని అడగడం కోసమే ట్రై చేశాను సార్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ చేయండి. ఇవన్నీ చేస్తూ పోండి, మీకే తెలుస్తాయి, మీకే వస్తాయి ఆన్సర్ వస్తాయి అన్నీ. ఏమైనా అవసరం ఉంటే మనం మళ్ళీ ఇంకోసారి ఇలా కలుద్దాం, మాట్లాడదాం, మన ఇద్దరు షేర్ చేసుకుందాం. దాంట్లో ఏముంది సార్? ఆ కళలు ఆ మత్తు లాగా దొంతలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి సార్. అది మత్తు కానివ్వండి, ఏం కాదు, అదే మంచిదే, మత్తు రావడం మంచిదే. నిద్ర మనకి మత్తు వస్తుంది, కానీ మత్తులో ఏమంటే ఆ మత్తులో మీరు చచ్చిపోకండి. మీ అవేర్నెస్ మీరు పెట్టుకోండి, మీ ఎరుకుతనం మీరు పెట్టుకోండి. ఓకే, అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు గుర్తుంటుంది. అది సార్ ఆ ఎరుకని పెంచుకోవాలంటే కొద్దిగా మరి ఇంకే ఎలా టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా సార్? ఆ యొక్క అవేర్నెస్ పెరగడానికి ఇంకేమన్నా? అవేర్నెస్ పెరగడానికి ఏం లేదండి, మనకి బాడీ ఎనర్జీ ఉండాలి. ప్రతిసారి మెయింటైన్ చేసే ముందు ఒక 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎలాగైతే మనకి ఆకలిసి మనం భోజనం చేస్తాము దినమంతా పనిచేయడానికి, అలాగే మనకి మెయింటైన్ చేయాలంటే మన బాడీలో ఎనర్జీ ఉండాలి. మన బాడీలో ఎనర్జీ ఉండాలి అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మీరు పొద్దున్న లేచున్నారు, వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళారు, మీకు లంచ్ బ్రేక్ వచ్చింది, శ్వాస మీద ధ్యాస పెట్టండి. మధ్య టీ అవుతున్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇంకో సాయంత్రం ఇక్కడ కూర్చున్నారు, ఎక్కువ వర్క్ లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టండి. అవి 2 నిమిషాలు కావచ్చు, 3 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, పెట్టండి. సాయంత్రం దినమేసరికి ఏమవుతుందంటే అవన్నీ కలుపుకుంటూ 20-30 నిమిషాల వల్ల శ్వాస ధ్యాస ఉంటుంది మనకి. టీవీ చూస్తున్నారు, శ్వాస ధ్యాస పెట్టండి. అలాగనమాట. అలా చేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఎంత మనం శ్వాస ధ్యాస పెడితే అంత ఎనర్జీ మనకు వస్తూ ఉంటుంది అనమాట బాడీలో. అది ఇంపార్టెంట్, అది కావాలి మనకి. అప్పుడు అది కొంచెం మెడిటేషన్ చేసే ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి మళ్ళీ మెడిటేషన్ కూర్చోండి.
అప్పుడు మీకు బాగుంటుంది. ఓకే సార్. చెప్పండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా ఉన్నారా? సార్ కొన్ని శక్తి ప్రసరణలు జరిగినప్పుడు కొన్నిసార్లు భయం వేస్తుంది సార్. అది లోపల శక్తి ప్రసరణ జరుగుతున్న సందర్భంలో ఆ భయం వేస్తూ మళ్ళీ శ్వాస ఆగిన సందర్భంలో భయం వేయడం దేనికి వల్ల భయం అండి? దేనికి భయం? ఏమవుతుంది? ఏం కాదు. దేనికి భయం? ఆ, భయం దేనికి? దేనికి భయపడకండి, ఏం కాదు. ఇది మన లోపల జర్నీ, ఇది లోపలికి ఏం కాదు. ఇది ఆ, దీంతో మనకి ఏమి హాని కాదు. ఎందుకు భయం అంటే మీకు తెలియదు కాబట్టి ముందే ఉందో దానిలో అదే. భయం వేస్తుంది. కానీ భయపడకండి, ఏం కాదు. నథింగ్ టు వరీ, నథింగ్ టు వరీ. ఓకే సార్. ఓకేనా? ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ కొత్త వారికి మెయిన్ అందుకోసమే సారు అనుభవాలు వినమని చెప్పారేమో కదా సార్. అనుభవమే ఏమండి? జ్ఞానము. అంటే మనకి ఇప్పుడు వేరే వారి అనుభవాలు వినున్నాం అనుకోండి, ఆ, ఇలాంటివి సహజమే అన్న అవగాహన కూడా వస్తుంది కదా సార్ మనకి. ఆ, ఇప్పుడు గురువుల సాంగత్యము, ఈ అనుభవాలు వినటం ద్వారా ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి, నా ఒక్కరికే కాదు అన్న ఆ భయం కూడా ఉండదు కదా అంటున్నాను. ఆ, 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 ఆ. సో ఏమంటారు మీరైతే? లేదా సార్ అడుగుతున్నందుకు వేరే వారి అనుభవాలు విన్నప్పుడు కూడా ఉపయోగపడతాయి కదా అంటున్నాను సార్. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. కానీ దాంతో ఇన్ఫ్లుయెన్స్ కాకండి. దాంతో అది వినేసి మర్చిపోండి అంతే. దాన్ని అక్కడ వాళ్ళకైంది నాకు కాలేదు, నాకు కూడా కావాలి, ఇవన్నీ ఆలోచనలు వద్దు. ఎవరిది వారే. యూజువల్లీ సమ్టైమ్స్ ఏమవుతుంటే వేరే వాళ్ళు విన్నాక మనకి ఎక్స్పీరియన్స్ అనుభవాలు కాలేదనుకోండి, ఫీల్ అవ్వచ్చు, అయ్యో నాకు కావట్లేదు అని. ఫీల్ కాకండి. ఎవరికి వారే. ఓకే, అయినా మంచిదే, కాకపోయినా మంచిదే, ఏం పని లేదు. ఓకే, అది. సార్ థ్యాంక్ యూ. ఇంకా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇప్పుడే కాదు, ఇంకొకసారి పెట్టుకొని ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే ఇంకా ఇంకా బాగా అర్థమవుతుంది అందరికి. ప్రత్యేకంగా నాకు కూడా చెప్తున్నాను, మీరు రావటం మా అదృష్టం. ఈరోజు చక్కగా ఎన్నో రహస్యాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే వస్తూ ఉండాలి, మేము మీ దగ్గర నుంచి జ్ఞానం తీసుకుంటూ ఉంటాము. పిలవండి వస్తాను, నాట్లేమని చెప్పండి. ఓకే నా సార్, దగ్గర ఉన్నది జ్ఞానం పంచుకోవడానికి, నాతో పాటు నేను తీసుకోవడం కాదు కదా. ఎస్ ఓకే, నెక్స్ట్ టైం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గివ్ మీ ఏ నోటీస్, ఐ విల్ డెఫినెట్లీ కమ్. ఏదో ప్రాబ్లం. ఓకే, ఓకే సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, ఇప్పటి వరకు చూశారు కదండి, సార్ యొక్క అనుభవాల నుంచి మనం ఆ సాధన ఎలా అయితే చేశారు అవంతా మనం కూడా మన జీవితంలో ఆచరించినప్పుడే అది మనకి తెలుస్తుంది. ఇక్కడ ఎవరు ఏ మాస్టర్ వచ్చి చెప్పినా మనకి వారి అనుభవం నుంచే చెప్పారు, వారి సాధనని తెలియజేశారు. విశేషంగా మనం కూడా విశేషంగా సాధన చేసుకున్నప్పుడు మనకు కూడా అనుభవాలన్నీ వస్తాయి. ఇప్పటి వరకు వీడియో చూశారు కదండి, తప్పనిసరిగా మరొకసారి చూడండి, లైక్ చేయండి. కొత్త వారికి దీనిని విశేషంగా ఎవరైతే మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎంతగా మనం జ్ఞానాన్ని తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఆ ఫలాలు అంతగా మనకి వస్తాయి. ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి సార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికి ఇంత మహాభాగ్యాన్ని కల్పించినందుకు ఆయనకి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఆయన చూపించిన మార్గంలో మనందరం పయనిస్తున్నాం. ఆయన ఆశయాల్లో భాగం కూడా పంచుకుందాం. ఇదంతా మళ్ళా మన ఎరుక, మన అభివృద్ధి కోసమే. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళా 11 గంటలకి కలుద్దాం. ఈ రోజు గాంధీ జయంతి, ఎంతో మంది అందరూ శాకాహార ర్యాలీలకి అన్నిటికీ వెళ్తూ ఉంటారు. అందరం వెళ్ళాలి, మన కోసం ఆ ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. మరలా 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో